ఆంక్షలు విధించింది. పిన్నెల్లి మాచర్లకు వెళ్లకూడదు అని ఆదేశాలు జారీ చేసింది. పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలోని వచ్చే నెల 6వ తేదీ వరకు ఉండాలి అని చెప్పేసి హైకోర్టు ఆదేశించింది. కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేందుకు ఆ రోజు మాత్రమే హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసు విషయంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు అని ఆదేశాలు జారీ చేసింది. సాక్షులతో మాట్లాడేందుకు కూడా వీలు లేదు అని హైకోర్టు తెలియజేసింది. పిన్నెల్లి కదలికలపై పూర్తిస్థాయి నిఘా విధించాలి అని పోలీసు అధికారులకు స్పష్టం చేసింది. మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి ఈవీఎం, వీవీప్యాట్లను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాతో వైరల్ అవడంతో పిన్నెల్లిపై లుకౌట్ నోటీసులు జారీ చేసింది. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అరెస్టు చేయాలని ఎన్నికల సంఘం పోలీసులను ఆదేశించింది. పిన్నెల్లి హైదరాబాద్లో ఉన్నారని సమాచారం రావడంతో ఏపీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందో అనే టెన్షన్, కౌంటింగ్ సమయంలో గోల్మాల్ జరగకుండా చూసేందుకు అటెన్షన్. ఇది ప్రధాన పార్టీల అభ్యర్థుల పరిస్థితి, ఎన్నికల ప్రచారం ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది అభ్యర్థులు తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్లారు. సాధారణంగా అయితే కౌంటింగ్ కు 1-2 రోజుల ముందు దాకా ఇలాగే కొనసాగేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. టెన్షన్ పడింది చాలు, విహారయాత్రలను ముగించుకోండి, నియోజకవర్గాలకు వచ్చేయండి, కౌంటింగ్ ఏర్పాట్లు చూసుకోండి అని పార్టీ నాయకత్వాల అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చి నియోజకవర్గాలను రప్పించి పనులు అప్పగిస్తున్నాయి. ఇక టెన్షన్లో నుంచి అటెన్షన్లోకి వస్తున్నామని ఒక అభ్యర్థి వ్యాఖ్యానించారు. ఈ నెల 13వ తేదీ పోలింగ్ పూర్తయిన వెంటనే అభ్యర్థుల్లో ఫలితాలపై టెన్షన్ మొదలైంది. దీన్ని భరించలేక అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అనేక మంది అభ్యర్థులు టూర్లకు వెళ్లిపోయారు. కొందరు అభ్యర్థులు హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ఉన్న తమ బంధువుల వద్దకు వెళ్లారు. మరికొందరు ఈ సమయాన్ని వైద్య పరీక్షలకు వాడుకున్నారు. ఇక కుదిరిన వాళ్లు విదేశాలకు వెళ్లారు. గత 2-3 రోజులుగా అభ్యర్థులంతా తమ నియోజకవర్గాలకు తిరుగుముఖం పడుతున్నారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లను దగ్గరుండి చూసుకోవాలని పార్టీల నాయకత్వాలు తెస్తున్న ఒత్తిడి దీనికి ప్రధాన కారణం. పల్నాడు జిల్లాలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు వేగంగా కొనసాగుతుంది. ఘటనలకు సంబంధించిన వీడియోలను సిట్ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. దాడులను చేస్తూ వీడియోల్లో కనిపించిన వ్యక్తులపై కేసులు నమోదయ్యాయా లేదా అంటూ పోలీసు అధికారులను నిలదీస్తున్నారు. ఇక వీడియో దృశ్యాలలో కనిపించిన వారి పేర్లు నమోదు చేసుకుంటున్నారు. ఆ పేర్లు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఉన్నాయా లేదా అనేది పరిశీలిస్తున్నారు. నరసరావుపేట పట్టణంలో పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల రికార్డులను మరోసారి సిట్ అధికారి సౌమ్యలత శుక్రవారం పిలిపించారు. ఇక ఘటనలకు సంబంధించిన వీడియోలను పరిశీలించారు. రెంటచింతల మండలంలో జరిగిన ఎన్నికల హింసాత్మక ఘటనలపై సిట్ అధికారి రమణమూర్తి మరోసారి అక్కడి పోలీస్ స్టేషన్లో రికార్డులను పరిశీలించారు. కేసుల నమోదు జరిగిన తీరుపై పోలీసు అధికారులను ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు కన్ఫర్డ్ ఐఏఎస్ల ఎంపిక కోసం అధికారులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం సరికాదు అని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఇంటర్వ్యూలను వాయిదా వేయాలని కోరుతూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కు శుక్రవారం ఆయన లేఖ రాశారు. ఎన్నికల ఫలితాలు రావడానికి ముందే ఈ ఇంటర్వ్యూలు నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి యూపీఎస్సీకి లేఖ రాయడంపై ఆంధ్రజ్యోతిలో వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. దీన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు లేఖ రాశారు. ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేదీన జరగనుంది. దానికంటే ముందే ఇంటర్వ్యూలు నిర్వహించాలని జవహర్ రెడ్డి యూపీఎస్సీని కోరారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో కన్ఫర్డ్ ఐఏఎస్ల ఎంపిక కోసం ఇంటర్వ్యూలు నిర్వహించడం చట్టవిరుద్ధం. గతంలో కూడా ఇదే తరహా ఇంటర్వ్యూలు నిర్వహించి ఇద్దరు అధికారులను ఐఏఎస్ల ఎంపిక చేశారు. ఇక వారిద్దరిలో ఒకరు ముఖ్యమంత్రి కార్యాలయంలో, మరొకరు ముఖ్యమంత్రి నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. తమ వారిని ఎంపిక చేయడంలో చూపించిన అశ్రిత పక్షపాతం ఇతర ఆశావాహులను, సాధారణ ప్రజానీకాన్ని నివ్వెరపరిచింది. ఇప్పుడు ఇంటర్వ్యూల కోసం ఎంపిక చేసిన ప్యానెల్లో ఉన్న కొందరు అధికారుల వ్యవహార శైలిపై అనేక విమర్శలు ఉన్నాయి. అయినా ఆ పేర్లని యూపీఎస్సీకి పంపారు. ఎన్నికల ఫలితాలు కొద్ది రోజులు రాబోతున్నాయి. ఇక ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని వాయిదా వేయాలి. జూన్ 7న నిర్వహించాలని నిర్ణయించారు. ఆ తేదీ కూడా మార్చాలి. కొత్త ప్రభుత్వం బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహిస్తే ఆశావాహుల్లో నమ్మకం కలుగుతుంది అని చంద్రబాబు పేర్కొన్నారు. మాచర్ల నియోజకవర్గంలో మార్పు మొదలైందని, వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి అహంకారాన్ని మాచర్ల ప్రజలు నిశ్శబ్ద విప్లవంతో అణచివేశారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. పిన్నెల్లిని నియోజకవర్గ ప్రజలు తిరస్కరించారని, జనం నాడి తెలిసినందునే పిన్నెల్లి అరాచకానికి తెగబడి ఈవీఎంను పగలగొట్టారు అని చెప్పారు. శుక్రవారం అమరావతి సచివాలయంలో టీడీపీ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమామహేశ్వరరావు, పల్లె రఘునాథ్ రెడ్డి, మన్నవ సుబ్బారావు రాష్ట్ర అదనపు ఎన్నికల అధికారికి పలు అంశాలపై ఫిర్యాదులు చేశారు. సున్నిత ప్రాంతం అని తెలిసినప్పటికీ మాచర్లలో కేంద్ర బలగాలు ఎందుకు విధుల్లో లేరు? ఈసీ నిర్లక్ష్యం వల్ల జరిగిందా? పోలీసుల అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిందా? పిన్నెల్లి ఒత్తిడి మేరకు నియమించలేదా అని ప్రశ్నించారు. మాచర్లలో నిశ్శబ్ద విప్లవం వచ్చిందని, ఆ విప్లవమే పిన్నెల్లి అరాచకాలను పాతిపెట్టింది అన్నారు. రాష్ట్రంలో 175
నియోజకవర్గాల్లో నిశ్శబ్ద విప్లవం వచ్చిందని, సీఎం జగన్ అరాచక సామ్రాజ్యాన్ని కూలదోయనుందన్నారు అని అన్నారు. ఇక సీఎం సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయి అన్నారు. ఆయన మాటలతో వైసీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని అన్నారు. జగన్ లండన్ లో పెద్ద భవనం కొన్నట్లు తెలిసిందని, మకాం లండన్ కు మారుతుందేమోనని అన్నారు. ఇక పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ప్రతి 500 ఓట్లకు ఒక టేబుల్ వేయాలని, అధికారుల తప్పిదాల వల్ల జరిగిన పొరపాట్ల వల్ల ఓటు చెల్లకుండా చేయవద్దు అని గత వారం నుంచి సీఈఓ దృష్టికి తీసుకొస్తున్నాము అని దేవినేని అన్నారు. ఇక పుట్టపర్తి నియోజకవర్గం నల్లమడ మండలం నర్సింగగారిపల్లి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి స్వస్థలం అని పోలింగ్ రోజు ఆయన అక్కడి బూతులోకి వెళ్లి టీడీపీ ఏజెంట్ను బెదిరించారని అన్నారు పల్లె రఘునాథ్ రెడ్డి. తాము బూతును పరిశీలించి వస్తుంటే 200 మంది తమపై కర్రలు కట్టెలతో దాడి చేశారని అన్నారు. ఇక దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు అన్నారు. అందుకే సీఈఓకు ఫిర్యాదు చేశామని పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. సీఎం జగన్ పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో గెలుపుపై షర్మిల భారీ ఆశలు పెట్టుకున్నారు. జగన్ తనకు సొంత అన్న అయ్యుండి వైఎస్ఆర్సీపీ క్యాడర్తో అసభ్యంగా తిట్టించారు అని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఏపీలోని ఓ పాఠశాలలో 13 ఏళ్ల బాలికపై ఆమె సీనియర్ అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనను ఉద్దేశిస్తూ షర్మిల ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ పై షర్మిల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ నీకు సిగ్గుందా? ఆడబిడ్డల ఉసురు తగులుతుంది. నా అక్కలు, నా చెల్లెమ్మలు, నా తల్లులు, నా అవ్వలు అంటూ జబ్బలు చరిచి మైకుల ముందు గొంతు చించుకొని ముసలి కన్నీరు ఫేకు ప్రేమలు నటించే ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో మీ పాలనలో మహిళల భద్రతకు బతుకులకు పట్టిన పీడ దేశమంతా చెప్పుకుంటోంది. ఇక లండన్ వీధుల్లో పొర్లుదండాల మధ్య విహరిస్తున్న మీకు ఇక్కడి ఆర్తనాదాలు హాహాకారాలు వినపడవు. రాష్ట్రానికి ఈ అత్యున్నత ర్యాంకులు మీ వల్ల రావు. మీరు మీ మహిళా మంత్రులు నాయకురాళ్లు సిగ్గుతో తలవంచుకుంటారు. సిగ్గు లేకుండా మిన్నకుండిపోతారో ప్రజలు గమనిస్తున్నారు అని షర్మిల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రానికి అత్యున్నత ర్యాంకులు ఎందులో రావాలో అందులో రావు. మీరు మీ మహిళా మంత్రులు నాయకురాళ్లు సిగ్గుతో తలవంచుకుంటారో, సిగ్గు లేకుండా మిన్నకుండిపోతారో ప్రజలు గమనిస్తున్నారు అని షర్మిల అన్నారు. జూన్ 1న షర్మిల రాష్ట్రానికి రానున్నారు. 4న ఓట్ల లెక్కింపు జరగనుందన్న పార్టీ నేతలతో ఏజెంట్లతో విస్తృతంగా సమావేశం కానున్నారు. ఇక కడప లోక్సభ ఎన్నికల్లో విజయం సాధిస్తాను అన్న ధీమాలో షర్మిల ఉన్నారు. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ పిల్లర్ నెంబర్ 20 వద్ద బ్యారేజీ లోపలి భాగంలో 4 మనుషులు పట్టేంత పెద్ద గొయ్యి పడింది. ఇది మేడిగడ్డ కింద ఏర్పడిన అగాధంలో భాగమని భావిస్తున్నారు. గురువారం సాయంత్రం 16వ నెంబర్ గేటు ఎత్తే ప్రయత్నంలో భారీ శబ్దాలు వచ్చిన తర్వాత బ్యారేజీలో జలాశయం వైపు ఇసుక కుంగి ఈ గొయ్యి కనిపించింది. ఈ గొయ్యి చుట్టూ ఇసుక బస్తాలు పెట్టి ఎవరూ కూడా అటువైపు పోకుండా నియంత్రిస్తున్నారు. భూ సాంకేతిక పరీక్షలను పూర్తి చేసిన తర్వాత మేడిగడ్డ కింద అగాధం సైజుపై స్పష్టత వస్తుంది అని భావిస్తున్నారు. ఇక బ్యారేజీ కింద అగాధం కారణంగానే పిల్లర్లు కుంగాయి అని, గేట్లను ఎత్తే క్రమంలో మరిన్ని గోతులు పడే అవకాశం ఉంది అని ఓ అధికారి చెప్పుకొచ్చారు. బ్లాక్ 7లో 16వ నెంబర్ గేటు ఎత్తేందుకు ప్రయత్నించగా భారీ శబ్దాలు రావడంతో ఆ పనిని నిలిపివేశారు. ఇక శబ్దాలు ఏమై ఉంటాయి అనే దాని మీద ఆరా తీస్తున్నారు. మరోపక్క 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న గేట్లను తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 20, 21 పిల్లర్ల మధ్య గేటును తొలగించే ప్రక్రియలో భాగంగా గేటుకు అదనంగా ఉండే బీడింగ్లను శుక్రవారం తొలగించారు. బ్లాక్ 7కు దిగువను ఏర్పాటు చేసేందుకు షీట్ ఫైల్స్ ఇప్పటికే బ్యారేజీకి చేరుకున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ ఆంక్షల వలయంలోకి వెళ్లింది. వంతెనతో పాటు కుంగిన బ్లాక్ 7 వద్దకు మీడియాను అనుమతించరాదు అని అనధికార నిషేధం విధించారు. గత అక్టోబర్ 20న మేడిగడ్డ కుంగినప్పుడు కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దశాబ్దాల తెలంగాణ కళ సాకారమై దశాబ్దం కావస్తోంది. అందున రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. ఆ కళను సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ ఉవ్విళ్లూరుతోంది. కానీ కోడ్ అమల్లో ఉన్నందున ఇందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వం లేఖ రాయిగా ఈసీ పచ్చజెండా ఊపుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జూన్ 2న సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో దశాబ్ది ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రేవంత్ సర్కార్ కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం సచివాలయంలో అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏర్పాట్లు ఘనంగా చేయాలని ఆదేశించారు. కాగా యూపీఏ చైర్పర్సన్ హోదాలు అన్ని వర్గాలను ఒప్పించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో కీలక పాత్ర పోషించిన సోనియా గాంధీకి ప్రభుత్వ పరంగా ఉత్సవ వేదికపై సన్మానం జరగనుంది. అలాగే తెలంగాణ రాష్ట్ర గేయం జయ జయ హే తెలంగాణను ఇదే వేదిక ద్వారా సీఎం రేవంత్ రెడ్డి జాతికి అంకితం చేయనున్నారు. అలాగే తెలంగాణ తల్లి విగ్రహాన్ని, రాష్ట్ర చిహ్నాన్ని ఆవిష్కరించాలి అన్న ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ప్రత్యేక రాష్ట్రం కోసం అసువులు బాసిన వారి కుటుంబాలకు సన్మానం, అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులకు ఇచ్చిన
హామీల అమలుపై స్పష్టత ఇచ్చే అంశాలపైన పరిశీలన జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన సోనియా గాంధీకి ఈ వేడుకల్లో ఘన సన్మానం చేయాలని తీర్మానించిన రాష్ట్ర మంత్రిమండలి ఈ మేరకు ఈమెకు ఇప్పటికే ప్రతిపాదన పంపింది. అలాగే రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్పంచుకోవాల్సిందిగా ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానించినట్లు తెలుస్తుంది. ఇక ఈ వేడుకల నిర్వహణకు ఈసీ అనుమతించిన నేపథ్యంలో నేడు లేదా రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీని కలిసి ఆహ్వానించే అవకాశం ఉంది అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆయనతో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే ప్రభుత్వ పరంగా నిర్వహించే కార్యక్రమానికి సోనియాను ఆహ్వానించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో సహా ఆ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. 15 ఆగస్టును రుణమాఫీకి డెడ్ లైన్ గా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం సమాచార సేకరణకు శ్రీకారం చుట్టింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు బ్యాంకుల నుంచి 4 విభాగాలు 30 అంశాలతో కూడిన ప్రొఫార్మర్తో సమాచారాన్ని అడిగారు. బ్యాంకుల సిబ్బంది ఇప్పటికే ఆ సమాచార సేకరణతో నిమగ్నమయ్యారు. రుణమాఫీ పథకానికి డిసెంబర్ 9నే కటాఫ్ తేదీగా తీసుకుంటోంది అని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జరిగిన రోజు సోనియా గాంధీ పుట్టినరోజు అయిన డిసెంబర్ 9నే కొత్త ప్రభుత్వం పలు పథకాలు ప్రారంభించిన నేపథ్యంలో ఈ తేదీనే కటాఫ్ తేదీగా ఎంచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వాలు అమలు చేసిన పద్ధతిలోనే రుణమాఫీ అమలు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది. కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ చేయనున్నారు. అసలు వడ్డీ కలిపి 2 లక్షల లోపు బకాయిలు ఎంతుంటే అంత మొత్తం మాఫీ చేస్తారు. అంతకంటే ఎక్కువ ఉంటే 2 లక్షల వరకు మాఫీ అవుతుంది. మిగతా అది చెల్లించాల్సి ఉంటుంది. ఇక రైతు 1 కంటే ఎక్కువ బ్యాంకుల్లో అప్పు తీసుకుంటే అన్ని కలిపి లెక్కిస్తారు. భార్య భర్త పేర్ల మీదున్న ఎన్ని ఖాతాల వివరాలు, ఇక అప్పుల వడ్డీలను క్రోడీకరించి రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తారు. గత ప్రభుత్వం బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలను మాఫీని వర్తింపు చేయలేదు. అంతకుముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కొన్ని పరిమితులతో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలకు సంబంధించి మాఫీని అమలు చేసింది. తాజాగా ప్రభుత్వం బ్యాంకులకు పంపించిన ప్రొఫార్మాలో బంగారం రుణాల ప్రస్తావన కూడా ఉంది. అంటే రాష్ట్రంలో రైతులు ఎంత మేర బంగారం తాకట్టు పెట్టి రుణాలను తీసుకున్నారో సమాచారాన్ని సేకరిస్తారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. ఆయన చెప్పింది జరిగితే ఆయనకు సన్మానం చేస్తానని చెప్పారు. ప్రభుత్వాలను పడగొట్టడంలో బీజేపీ నేతలు ప్రొఫెసర్లను వ్యాఖ్యానించారు. ఆ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఢోకా లేదు అన్నారు. వచ్చే 5 ఏళ్లు ఆయనే సీఎంగా ఉంటారని స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి కూడా దివంగత మాజీ ప్రధాని వాజ్పేయి దారిలోనే నడుస్తున్నట్లు కనిపిస్తోంది అన్నారు. మంచి పని చేస్తే ప్రతిపక్షంలో ఉన్నా ప్రశంసించే గుణం వాజ్పేయిది అన్నారు. నిండు పార్లమెంట్లో వాజ్పేయి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని దుర్గామాతతో పోల్చారు అని గుర్తు చేశారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారు అంటూ కిషన్ రెడ్డి అన్నారు. అంటే 5 నెలల కాంగ్రెస్ పాలన బాగుందని ఆయన ఒప్పుకున్నట్లే కదా అని అన్నారు. ఇక బీజేపీ ఎమ్మెల్యేల్లోనూ కొంతమంది బయటకొస్తారని అనుకుంటున్నామని చెప్పారు. ధాన్యానికి మద్దతు ధర నిర్ణయించేది కేంద్రమేనని పేర్కొన్నారు. కేటీఆర్, హరీష్ రావులు సీఎం రేవంత్ పైన బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా దాఖలైన ఓ ప్రైవేటు ఫిర్యాదును దిగువ కోర్టు స్వీకరించకుండా వాయిదా వేయడాన్ని అత్యవసరంగా విచారించాలి అంటూ బీజేపీ రాష్ట్ర శాఖ వేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టు అర్ధరాత్రి 1 గంటకు విచారణ చేపట్టింది. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ల రద్దు చేస్తుందే అంటూ అమిత్ షా చెబుతున్నట్లుగా ఓ ఫేక్ వీడియోను సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు అంటూ బీజేపీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి క్రిమినల్ కోర్టులో సీఆర్పీసీ సెక్షన్ 299, 300 ప్రకారం ప్రైవేటు ఫిర్యాదులు దాఖలు చేశారు. ఇక దీన్ని నాంపల్లి కోర్టు స్వీకరించకుండా వాయిదా వేయడంతో అత్యవసరంగా విచారణ చేపట్టేలా ఆదేశించాలని బీజేపీ రాష్ట్ర శాఖ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. దిగువ కోర్టు ఆదేశాలను కొట్టివేయడంతో పాటు ప్రైవేటు కంప్లైంట్ను విచారణకు స్వీకరించేలా ఆదేశించాలని కోరారు. దీన్ని హైకోర్టు గురువారం అర్ధరాత్రి 1 గంటకు విచారణ చేపట్టింది. ఈ మేరకు వెకేషన్ బెంచ్ సీనియర్ జడ్జి జస్టిస్ బి విజయసేన్ రెడ్డి అర్ధరాత్రి 1 గంటకు విచారణ నిర్వహించారు. సాధారణంగా వెకేషన్ కోర్టులో అత్యవసర పిటిషన్లు మాత్రమే దాఖలు చేయాల్సి ఉంటుంది. వెకేషన్ బెంచ్ జాబితాలో ఉన్న కేసుల విచారణ పూర్తయి ఈ కేసు విచారణ వచ్చేటప్పటికీ సమయం అర్ధరాత్రి 1 గంట అయింది. అయితే బీజేపీ రాష్ట్ర శాఖ దాఖలు చేసిన పిటిషన్ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని, అర్ధరాత్రి 1 గంటకు విచారించాల్సిన అంత ముఖ్య విషయం కాదు అని హైకోర్టు వ్యాఖ్యానించింది. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. మరోపక్క హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా మరో 10 ఏళ్లు పొడిగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ రెండింటిలో ఏది జరిగినా హైదరాబాద్ అభివృద్ధి కుంటుపడుతోంది. ఇలాంటి ప్రయత్నాలను అడ్డుకుని హైదరాబాద్ ను కాపాడుకుందాం అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచార సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలి అంటే చట్టసభలో ప్రశ్నించే గొంతు ఉండాలి. ఇందుకోసం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలి అని ఆయన కోరారు.
ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు హైదరాబాద్ నలువైపులా నిర్మించతలపెట్టిన టిమ్స్ ఆసుపత్రుల పనులను పూర్తి చేయకుండా కాంగ్రెస్ నేతలు రాజకీయం చేయడం తగదు అని హరీష్ రావు అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజన్ చిమ్మడం బాధాకరమని ఎక్స్ వేదిక. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. బెయిల్పై మే 27న కౌంటర్ దాఖలు చేస్తామని సీబీఐ తెలియజేసింది. ఇక జూన్ 7న ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నట్లు కోర్టుకు వెల్లడించింది. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్పై ఈడీ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసులో వాదనలు వినిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఈడీ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈడీ అరెస్ట్ చేసిన విధానం, కేసులో కవిత పాత్ర గురించి దర్యాప్తు సంస్థ చెప్పిన విషయాలపై కోర్టు కవిత తరపు న్యాయవాది వివరించారు. ఇక ఆదివారం సాయంత్రంలోపు కౌంటర్ కాపీని కవిత న్యాయవాదికి బెయిల్ ద్వారా ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సోమవారం 2 కేసుల్లో కవిత తరపు వాదనలు పూర్తి చేయాలని సూచించింది. మంగళవారం ఈడీ, సీబీఐ వాదనలు వింటామని న్యాయమూర్తి తెలియజేశారు. తెలంగాణలో ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. మొత్తం 3 విడతల్లో ప్రవేశాల ప్రక్రియ జరగనుంది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశమైన ప్రవేశాల కమిటీ మేరకు నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభానికి ముందే ఎస్ఎస్సీ, ఇంటర్ మార్కుల మెమోలు, టీసీ, ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికేట్లు సిద్ధం చేసుకోవాలని సూచించింది. జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుంది. జూన్ 30 నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం. జూలై 12న మొదటి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు. జూలై 19 నుంచి ఇంజనీరింగ్ 2వ విడత కౌన్సిలింగ్. జూలై 24న ఇంజనీరింగ్ 2వ విడత సీట్ల కేటాయింపు. జూలై 30 నుంచి ఇంజనీరింగ్ తుది విడత కౌన్సిలింగ్ చేపట్టనున్నారు. ఆగస్టు 5న తుది విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపును ఇంటర్నల్ స్లైడింగ్ ఆన్లైన్లో కన్వీనర్ ద్వారా చేపట్టాలి అని నిర్ణయించారు. ఆగస్టు 12 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. వేలాదిగా వచ్చిన భక్తులను నియంత్రించాల్సిన దేవస్థానం అధికారులు భద్రతా సిబ్బంది చేతులెత్తేయడంతో చంటి పిల్లలతో వచ్చిన మహిళలు అల్లాడిపోయారు. తొక్కిసలాట జరిగి 2 మహిళలకు గాయాలయ్యాయి. వేసవి సెలవులు ముగుస్తుండడం శుక్రవారం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఇక అమ్మవారి దర్శనార్థం వేకోజాము నుంచే భక్తులు క్యూలో వేచి ఉన్నారు. రద్దీని అంచనా వేసుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారు. శుక్రవారం సుమారు 40,000 మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుని ఉంటారు అని సమాచారం. ఇంత భారీ సంఖ్యలో భక్తులు వచ్చిన క్యూ లైన్లోని భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడంలో సమన్వయ లోపంతో తోపులాటలు జరిగాయి. ఇక శివాలయం మెట్ల ప్రాంతంలో పనులు జరుగుతున్నందున భారీ క్రేన్ను అక్కడే ఉంచి పనులు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా తమ వాహనాలను మార్గమధ్యంలోనే నిలిపివేశారు. 7వ అంతస్తు లిఫ్టుకు వెళ్లే మార్గం వద్ద అన్నదాన కేంద్రం వద్ద తీవ్రస్థాయిలో తోపులాట చోటు చేసుకోవడంతో విజయవాడ బాంబే కాలనీకి చెందిన రాజేశ్వరి, విశాఖకు చెందిన కల్పనకు తీవ్ర గాయాలయ్యాయి. కల్పనకు కాలు విరిగిపోయింది. వారిని ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్ ను రప్పించగా ఆ అంబులెన్స్ గోశాల వద్ద ట్రాఫిక్ లో 45 నిమిషాల సేపు ఆగిపోయింది. సుమారు గంట తర్వాత వారిని ఆసుపత్రికి తరలించగలిగారు. విపక్ష నేతలను తాను ఎప్పుడూ శత్రువులుగా భావించలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. అందరినీ కలుపుకొని వెళ్లాలి అనేదే తన ఉద్దేశమని చెప్పారు. విపక్షాల దాడులు తన అభివృద్ధి సిద్ధాంతం. ప్రస్తుతం నడుస్తున్న లోక్సభ ఎన్నికలతో సహా పలు అంశాలపై ప్రధాని సమాధానమిచ్చారు. విపక్ష నేతలు చేస్తున్న విమర్శలపై అడిగిన ఒక ప్రశ్నకు మోదీ సమాధానమిస్తూ వాళ్ళని తాను ఎప్పుడూ శత్రువులుగా అనుకోలేదు అని, ఎవరిని తాను తక్కువగా అంచనా వేయను అని చెప్పారు. విపక్షాలు 60 నుంచి 70 ఏళ్ల పాలించారని, వాళ్లు చేసిన మంచి పనుల నుంచి కూడా తాను నేర్చుకోవాలని చూస్తాను అని చెప్పారు. అనుభవజ్ఞులైన విపక్ష నేతలు ఏదైనా నిర్ణయాత్మక విమర్శలు గానీ సూచనలు గానీ చేస్తే తాము స్వాగతిస్తానని అన్నారు. దేశానికి మేలు చేసే ఆలోచనతో ముందుకు వస్తే మరీ మంచిది అని చెప్పారు. ఎవరికి చెడు చేయాలి అనే ఆలోచన తనకు ఉండదు అన్నారు. పాత భావజాలానికి వదిలించుకోవాలి. 21వ శతాబ్దంలో భారతదేశ భవిష్యత్తు నిర్మాణానికి ఎప్పుడు 18వ శతాబ్దంలో వాడుకలో ఉన్న సంప్రదాయాలు, చట్టాలు పనిచేయవు అన్నారు. రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ ద్వారా మార్పు తీసుకురావాలి అని నేను కోరుకుంటాను అని మోదీ చెప్పారు. హక్కుల కార్యకర్త, నర్మదా బచావో ఆందోళన నేత మేధా పాట్కర్ చిక్కుల్లో పడ్డారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా వేసిన పరువు నష్టం కేసులో ఆమెను దోషిగా నిర్ధారిస్తూ సాకేత్ కోర్టు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రాఘవ్ శర్మ శుక్రవారం నాడు తీర్పు చెప్పారు. చట్టం ప్రకారం క్రిమినల్ డిఫమేషన్ కేసులో దోషిగా తేలినందున ఆమెకు 2 ఏళ్ల జైలు లేదా జరిమానా లేకుంటే 2 పడే అవకాశం ఉంటుంది. మేధా పాట్కర్ కు ఢిల్లీ ఎల్జీకి మధ్య 2000 నుంచి న్యాయ పోరాటం జరుగుతోంది. ఇక తనపై నర్మదా బచావో ఆందోళనకు వ్యతిరేకంగానూ అడ్వర్టైజ్మెంట్లు పబ్లిష్ చేశారు అని
వీకే సింగ్ పై ఆమె కేసు పెట్టారు. అప్పట్లో వీకే సక్సేనా అహ్మదాబాద్ కు చెందిన నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే ఎన్జీఓకు చీఫ్ గా ఉన్నారు. సక్సేనా సైతం ఒక టీవీ ఛానల్లో మేతా పాట్కర్ తన పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని, పరువు నష్టం కలిగించే విధంగా పత్రికా ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ 2 కేసులు పెట్టారు. దాయాది పాకిస్తాన్ ఆందోళనకు ప్రధాన కారణం తానేనని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆ దేశం ఎంత శక్తివంతమైందో తాను స్వయంగా అక్కడికి వెళ్లి పరిశీలించానని అన్నారు. ఈ సందర్భంగా పెరుగు దేశాన్ని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. పాక్ వద్ద అణుబాంబులు ఉన్నాయని, ఆ దేశాన్ని భారత్ గౌరవించాలి అంటూ ఇటీవల కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యవహారంపై మోదీ మరోసారి స్పందించారు. ఈ సందర్భంగా 2015లో తన లాహోర్ పర్యటనను గుర్తు చేసుకున్నారు. తాను వ్యక్తిగతంగా పాకిస్తాన్ వెళ్లి ఆ దేశం ఎంత శక్తివంతమైందో పరిశీలించారు. లాహోర్లో పర్యటించినప్పుడు ఓ జర్నలిస్ట్ మాట్లాడుతూ వీసా లేకుండా తమ దేశానికి ఎలా వచ్చానని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒకానొక సమయంలో ఇది మా భారత్లో భాగమే కదా అని అప్పుడు నేను ఎవరితో అన్నాను, వారితో అన్నాను అని చెప్పి అన్నారు. ఈ మధ్య పాక్ ప్రభుత్వం ఆందోళనలో ఉంది. దానికి నేను కూడా ఓ మూల కారణమని నాకు తెలుసు. వారు ఆందోళన చేయడంలో అర్థం ఉంది. కానీ మన దేశంలోనూ కొంతమంది వ్యక్తులు దాయాదిపై సానుభూతి చూపిస్తున్నారు. ముంబై పేలుళ్లకు పాల్పడిన కసబ్ మనవాడేనంటూ మరో నేత అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు విన్నప్పుడు సిగ్గుతో తల కొట్టేసినట్లవుతుంది అని మోదీ హస్తం పార్టీపై విమర్శలు గుప్పించారు. లోక్సభ ఎన్నికల సమరంలో 6వ దశ పోలింగ్ కు రంగం సిద్ధమైంది. ఇక ఢిల్లీతో సహా 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో కాసేపట్లో ఓటింగ్ ప్రారంభం కానుంది. దేశ రాజధానిలోని 7 స్థానాలు, హర్యానాలోని మొత్తం 10 సీట్లకు ఈ విడతలోని ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో 6 చోట్ల సిట్టింగ్ ఎంపీలను మార్చిన బీజేపీకి ఇండియా కూటమిలో భాగమైన ఆప్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ అయితే నెలకొంది. మద్యం కేసులో జైలు పాలై బెయిల్ మీద బయటకు వచ్చిన ఆప్ అధినేత సీఎం కేజ్రీవాల్ ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలతో ప్రచారం సాగించారు. ఇదే సమయంలో పార్టీ ఎంపీ స్వాతి మలీవాల్ తనపై సీఎం నివాసంలోనే దాడి జరిగింది అని ఆరోపించడం, ఈ కేసులో కేజ్రీ పీఏ విభవ్ అరెస్టు కావడంతో ఎన్నికలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. అంతేకాక ఆప్, కాంగ్రెస్ తొలిసారిగా బీజేపీపై సంయుక్త అభ్యర్థులను నిలిపిన నేపథ్యంలో ఢిల్లీ తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా 6వ దశలో యూపీలోని 14, పశ్చిమ బెంగాల్, బీహార్లో 8 స్థానాల చొప్పున, ఒడిశాలో 6, జార్ఖండ్లో 4, జమ్మూ కాశ్మీర్లో ఒక్కో నియోజకవర్గంలో పోలింగ్ జరగనుంది. వీటిలో మొత్తం 889 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 11.13 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన్ ఎంపీ జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ పాస్పోర్టు రద్దు చేయాలని కర్ణాటక ప్రభుత్వం శాశ్వత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు శుక్రవారం లేఖ రాసింది. ప్రజ్వల్ ఏప్రిల్ 27న జర్మనీకి వెళ్లిపోయారు. అతన్ని తిరిగి భారత్ రప్పించాలని కర్ణాటక ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ప్రజ్వల్ ను అన్ని కోణాల్లో విచారించి నేరం రుజువైతే కఠిన శిక్షలు పడేలా చేయాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇక ఇప్పటికే ప్రజ్వల్ ను భారత్ కి తిరిగి రమ్మని మాజీ ప్రధాని దేవగౌడ కోరారు. లేదంటే తన ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇక స్వదేశానికి తిరిగి వచ్చి దర్యాప్తు సంస్థలకు సహకరించాలని సూచించారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ నెలకొంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్డు నిండిపోయాయి. రింగ్ రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. వీరికి శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది అని టీటీడీ ప్రకటించింది. ఇక క్యూ లైన్లో ఉన్న భక్తులకు అధికారులు తాగునీరు, అన్న ప్రసాదాలు, పాలు అందిస్తున్నారు. ఈ రద్దీ వారాంతం వరకు కొనసాగే అవకాశం ఉంది. ఇక వేసవి సెలవులు, పోలింగ్ ప్రక్రియ పూర్తవడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదలైన నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. ముఖ్యంగా శని, ఆదివారాల్లో సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకోవాలంటే 30 నుంచి 40 గంటల సమయం క్యూ లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సామాన్యులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు గాను జూన్ 30వ తేదీ వరకు వారాంతంలో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. గతేడాది పేలవమైన ఆటతో పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పరిమితమైన హైదరాబాద్ ఈ సీజన్లో ఆరంభం నుంచి అద్భుతంగా ఆడి ఇప్పుడు ఏకంగా ఫైనల్కు చేరుకుంది. క్వాలిఫైర్ 2లో రాజస్థాన్ను 36 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది సన్ రైజర్స్. చపాక్ వేదికగా జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఈ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 139 పరుగులకి 7 వికెట్ల నష్టానికి పరిమితమైంది. ఇక ఆరంభంలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 42కు 21 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్స్లు దూకుడుగా ఆడడంతో రాజస్థాన్ విజయం సాధించేలా కనిపించింది.
కానీ హైదరాబాద్ స్పిన్నర్లు వరుసగా వికెట్లు పడగొట్టి మ్యాచ్పై పట్టు బిగించారు. 79 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన రాజస్థాన్ ధ్రువ్ జురేల్ 35 బంతుల్లో 7 4లు 2 6లు పోరాడడంతో ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. లేకుంటే భారీ తేడాతో చిత్తుగా ఓడిపోయేది. ఇక స్పిన్నర్లు షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ అదరగొట్టారు. నటరాజన్, కమిన్స్ తలో వికెట్ తీశారు. ఆదివారం కోల్కతా హైదరాబాద్ మధ్య టైటిల్ పోర్ జరగనుంది.